తారీఖు నాడు పార్లమెంటు నడుస్తూ ఉంటే మేము ఏదైతే అడుగుతూ ఉన్నామో మా డిమాండ్ నెరవేర్చాలి, చనిపోయినటువంటి ప్రతి విద్యార్థి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వాలని చెప్పి మరి వారు డిమాండ్ చేస్తూ ఉంటే మరి రాహుల్ గాంధీ గారు కానీ ప్రియాంక గాంధీ గారు కానీ యావత్ కాంగ్రెస్ పార్టీ మరి దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రతిపక్ష పార్టీ నిన్న శాంతియుతంగా లోక్సభకి ర్యాలీగా వెళ్ళిన పిల్లలపై బ్రూటల్గా లాఠీ చార్జ్ చేసిర్రు. చాలా మంది పిల్లలు ఈరోజు హాస్పిటల్ వచ్చి మా రాహుల్ గాంధీ ఎల్ఓపి గారు ఈరోజు ప్రధానమంత్రి ఇంటిని ముట్టడించడానికి రాహుల్ గాంధీ గారు బయలుదేరింది. ఈరోజు దాన్ని అలసుగా తీసుకొని రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ గారిని, అఖిలేష్ యాదవ్ గారిని ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వారితో పాటు మన తెలంగాణ ఎంపీలు అనిల్ కుమార్ యాదవ్ గారు, చాలా మంది ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సిగ్గుచేటు ఈ ప్రధానమంత్రికి వాళ్ళ బృందానికి అందరికీ. దానివల్ల మళ్ళీ పిల్లలు చదువుకొని మళ్ళీ రాయడము, ఇది ఒక పిల్లల యొక్క భవిష్యత్తు. బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు మాట వరుసకు కూడా ఈ నీట్ పేపర్ లీక్ అయిన తర్వాత ఒక్క మాట కూడా విద్యార్థులతో మాట్లాడకపోవడం, దాని మీద తప్పు జరిగింది, ఇలాంటి తప్పులు జరగకుండా చూస్తామనే మాట కూడా ప్రస్తావన లేకుండా ఒక మొండిగా మరి ప్రధానమంత్రి గారు ఉండడం, మరి దాన్ని విశ్వసిస్తూ చాలామంది యువకులు స్టూడెంట్స్ మరి జంతర్ మందిర్ దగ్గర వాళ్ళు వేల స్టూడెంట్స్ మరి జంతర్ మందిర్ దగ్గర దీక్షా ధర్నా కార్యక్రమం చేస్తున్న క్రమంలో పోలీసులు ఢిల్లీలో విద్యార్థులను స్టూడెంట్స్ మీద, యువకుల స్టూడెంట్స్ మీద దారుణంగా లాంటి ప్రజల విద్యార్థుల జీవితాలను పాల్గొన్నటువంటి బీజేపీ ప్రభుత్వంలో రాజీనామా చేయమన్నందుకు విద్యార్థులను ఎంత భయంకరంగా కొట్టిండో చూసిండ్రు. మరి అది కొట్టడం తప్పు, మీరు చేసే పద్ధతి తప్పు. వారు రాజీనామా కొడితే పశువుల కంటే హీనంగా కొడతారా అనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు ధర్నా చేస్తే, రాహుల్ గాంధీ గారు ప్రియాంక గారు వీళ్ళందరూ ధర్నా చేస్తే వాళ్ళని కూడా ముక్కుముది వాళ్ళ విధంగా కొట్టడం అంటే ఎంత దుర్మార్గం, ఎక్కడికి పోతున్నాం అనేది ఆలోచన చేయాలి ప్రజలు. వీళ్ళు చేస్తున్నది ఎంతసేపు మీరు ఆలోచన చేయండి. గుడి పేరు చెప్పుకొని, దేవుని పేరు చెప్పుకొని చేస్తుంటే సంతోషమే. అందరికీ ఎవరి దేవుడు వాళ్ళకి భక్తులు ఉంటాం, ఎవరిది వాళ్ళ సాంప్రదాయం. కోట్లాది మంది జీవితాలు తల్లకిందులవుతున్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఒక డిమాండ్ ముందు తీసుకొని వచ్చారు. ఆ డిమాండ్కి అనుగుణంగా మేమందరం ఆశించాం నరేంద్ర మోడీ గారు వెంటనే ఆ మంత్రి గారి చేత రాజీనామా చేపిస్తారనో లేకపోతే వారిని తొలగిస్తారనో ఆశించాం. కానీ దురదృష్టం, తొలగించకపోగా ప్రశ్నలిచ్చినటువంటి విద్యార్థుల్ని ఇంకా తీవ్రమైనటువంటి మానసిక వేదనకు గురి చేస్తున్న పరిస్థితుల్లో కోట్లాది మంది నిరుద్యోగ యువత ఇచ్చినటువంటి ఆలోచన, వారి భావాలను దృష్టిలో పెట్టుకొని కొన్ని లక్షల మంది ఈరోజు నిరుద్యోగ యువకులు ఢిల్లీ నగర విధుల్లోకి వచ్చి కోట్లాది మంది జీవితాలు తల్లకిందులవుతున్నటువంటి సందర్భంలో బాధ్యత కలిగినటువంటి మంత్రి, విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి తెలంగాణ బ్యూరో చీఫ్ ముల్ల శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఇప్పుడు గాంధీ భవన్ వద్ద పరిస్థితి ఎలా ఉంది? ఇక నిన్న ఏదైతే ప్రధాని నివాసం ముందు రాహుల్ గాంధీ చేసిన నిరసన కార్యక్రమం 2.5 గంటల పాటు ఉద్రిక్తంగా మారింది. మొత్తానికి నీటి పరీక్ష పేపర్ లీక్ పై కూడా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ ప్రధాన ఆరోపణగా కూడా కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో నిజంగా రాహుల్ గాంధీ అరెస్ట్ చేసే వరకు వెళ్ళాయి. సో వేలాది మంది విద్యార్థులు కూడా రాహుల్ గాంధీకి సంఘీభావంగా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే రాహుల్ గాంధీ అరెస్ట్ కావచ్చు, అదే క్రమంలో నీట్ పేపర్ లీక్ వ్యవహారంపై ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా దానికి బాధ్యులైన కేంద్ర మంత్రి రాజీనామా చేయించకుండా తాత్సారం చేస్తూ ఒకవైపు విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటుంది కేంద్రంలో ఉన్న
ప్రభుత్వం అని చెప్పి కూడా ఆరోపిస్తూ కాంగ్రెస్ లీడ్ తీసుకున్న నేపథ్యంలో సో మొత్తానికి నిన్న రాహుల్ గాంధీ అరెస్టు తర్వాత రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కాంగ్రెస్ నాయకులందరి అరెస్టు తర్వాత తెలంగాణ కాంగ్రెస్ అయితే మరొకసారి కూడా ఈ అంశంపై ప్రొటెస్ట్ చేయాలనే నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగానే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ధర్నాలకు కూడా మరి పిలుపునిచ్చిన నేపథ్యంలో గాంధీ భవన్ దగ్గర మరి పూర్తిగా ఇటు బీజేపీ గాంధీ ఎదురెదురుగా ఉంటాయి, చాలా సమీపంలో ఉంటాయి కనుక ఒకవైపు బీజేపీ కూడా ఇదే అంశంలో ఒక ర్యాలీ ఏదైతే బీజేపీ భవన్ వరకు కూడా ర్యాలీగా వెళ్ళాలని మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు నేతృత్వంలో ర్యాలీ కొనసాగుతున్న నేపథ్యంలో పోలీసులు కూడా ఆయన్ను అడ్డుకున్నారు. అదే క్రమంలో మరి అరెస్ట్ చేసి కూడా బీజేపీ నాయకులను రాష్ట్ర అధ్యక్షుడితో పాటు నాంపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక బీజేపీ కార్యకర్తలకు పోలీసుల మధ్య కొంత ఉద్రిక్తమైన వాతావరణం కొనసాగింది. ఇదే క్రమంలో మరి కాంగ్రెస్ కూడా ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్లో అంబేద్కర్ చౌరస్తా నుంచి కూడా మరి ఈ యొక్క అరెస్టులకు నిరసనగా కూడా ఆయన నిన్న కొడంగల్ వెళ్ళారు. నిన్న రాత్రి కొడంగల్లో బస చేశారు. సో జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు ఆయన ఫాలో అప్ చేస్తున్నారు. దాంట్లో మరి రాహుల్ గాంధీని అరెస్టు చేయడం, ఆయన రక్తం చిందించారని చెప్పడం, అదే క్రమంలో రాహుల్ గాంధీ కుటుంబానికి ఈ యొక్క మరి అరెస్టులు తర్వాత జైలు కొత్త కాదు, ప్రాణత్యాగాలు కూడా చేసిన చరిత్ర. సో రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలు ఏవైతున్నాయో వాటిపైన కేంద్రం మరి ఎలాంటి చర్యలు తీసుకోకుండా కాంగ్రెస్ చేస్తున్న శాంతియుత నిరసన ధర్నాను భగ్నం చేయడంతో పాటు మరి బలవంతంగా పోలీసులు లాక్కెళ్లడం, దాంట్లో చాలామంది విద్యార్థులకు మహిళలకు తర్వాత విద్యార్థినులకు కూడా తీవ్రస్థాయిలో పోలీసులు దాడి చేయడం మరొకసారి దీన్ని ఖండిస్తూ ఇదే క్రమంలో సో మరి బీజేపీలో ఉన్న కేంద్ర మంత్రి అయిన ధర్మేంద్ర ప్రధాన్ను రాజీనామా చేయించకుండా కాంగ్రెస్ను అడ్డుకోవడం ఎంతవరకు సబబని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కూడా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ప్రొటెస్ట్ చేయాలి. ఈ అంశంలో మరి కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలు కావచ్చు, పార్లమెంటును స్తంభింపజేస్తున్నాయి. మరొక వైపు మరి రాహుల్ గాంధీ కాంగ్రెస్ అగ్రనేత కనుక సో ఆయనకు మరి ఖచ్చితంగా ఈ అంశంలో ప్రొటెస్ట్ చేసే కార్యక్రమాలకు కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన కూడా మరి నాంపల్లి ఈ యొక్క భారీ ర్యాలీకి ప్లాన్ చేశారు. దీంట్లో కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఆయనతో పాటు పొంగులేటి కావచ్చు, తర్వాత మరి వివేక్ వెంకటస్వామి లాంటి కొంతమంది మంత్రులు కూడా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్ళిపోతున్న సమయంలో కూడా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేయడం కావచ్చు. సో మొత్తానికి గాంధీ భవన్ అలాగే బీజేపీ భవన్ మరి ఈ రెండింటి మధ్య కూడా ఒక ఉద్రిక్తమైన పరిస్థితి అయితే కనిపిస్తోంది. భారీగా మోహరించిన కార్యకర్తలను అదుపులోకి తీసుకున్న పోలీసులు అయితే సో మొత్తానికి అరెస్ట్ చేసి నాంపల్లి పోలీస్ స్టేషన్కు అదే క్రమంలో మరి గోషమాల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి మరి రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం, నీటి పేపర్ లీక్ విషయంలో ఇప్పటి వరకు ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ మొదట జనతా కాక్రోచ్ పార్టీ తీసుకున్నప్పటికీ కూడా ఆ తర్వాత కాంగ్రెస్ కూడా ఎంటర్ అయింది. దాంట్లో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా ఎంటర్ అయిన తర్వాత ఓవరాల్గా ఈ పరిస్థితి మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. ఇప్పటికే మరి ధర్మేంద్ర ప్రధాన్ ఇష్యూలో కూడా బీజేపీ కూడా ఒక నిర్ణయం తీసుకున్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. సో లోక్సభ స్పీకర్ను కూడా కాసేపటి క్రితమే మరి ఈ యొక్క ధర్మేంద్ర ప్రధాన్ కలుస్తారనే సమాచారం అందుతోంది. సో నిన్న రాహుల్ గాంధీ దీక్షా శిబిరాన్ని కూడా కేంద్ర మంత్రి మరి ప్రధాని నివాసం ముందు చేస్తున్న ధర్నా విషయంలో రాహుల్ గాంధీని కలిసి మాట్లాడడం కావచ్చు. అదే క్రమంలో సో దీనిపైన పార్లమెంట్లో చర్చ జరగాలి, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఖచ్చితంగా చేయాలనే డిమాండ్ కొంత కేంద్రంలో ఉన్న బీజేపీ మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కాస్త మరి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. లోక్సభ స్పీకర్ను కలిసి ధర్మేంద్ర ప్రధాన్ ఇప్పుడు మరి రాజీనామా చేస్తారనే అంశం కూడా మరి రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.